ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం. ప్రొద్దుటూరులో 10 తరగతి విద్యార్థి ఆత్మహత్య. ప్రొద్దుటూరు మోడంపల్లిలోని ప్రభుత్వ నెంబర్ 1 వసతి గృహంలో విద్యార్థి బలవన్మరణం. వసతి గృహంలోని చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి తలారి నరసింహులు ఆత్మహత్య. వసతి గృహం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు విద్యార్థి తలారి నరసింహులు స్వగ్రామం మైలవరం మండలం కల్లుట్ల గ్రామం. తలారి నరసింహులు ఆదివారం నాడు పొట్లగుత్తి గ్రామంకు వారి పెద్దమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి తిరిగి రాత్రి 7:30కు హాస్టల్కు వచ్చారని వార్డెన్ వారు మాట్లాడుతూ బ్రహ్మయ్య విద్యార్థి పెద్దమ్మ ఇంటి నుండి విచ్చేసి కొంచెం మూడిగా ఉండడం అని గమనించాము. గత వారం తల్లిదండ్రులు వారి పెద్దమ్మ పిలిపించి మీ అబ్బాయి చదువులో వెనుకబడి ఉన్నాడు అని తెలిపాము అని అన్నారు. 10వ తరగతి పరీక్షలు ఉండడముతో ఏమన్నా ఆందోళన చెందాడా అన్న అనుమానాలు వ్యక్తపరిచారు. పూర్తి వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకుంటున్నాను. విద్య ఉన్నత అధికారులు కూడా వసతి గృహానికి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బోయ కార్పొరేషన్ చైర్మన్ నల్లబోతుల నాగరాజు సమాచారాన్ని తెసిన వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని తల్లిదండ్రులతో కొడుకు ఆత్మహత్య ఘటనపై సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులు జబీబుల్లా తల్లిదండ్రులతో మరియు పోలీస్ అధికారులతో సంఘటనపై పూర్తిగా న్యాయ విచారణ జరపాలని, నిజాలను బయటపెట్టాలని కోరుకుంటున్నామని అన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. అందరికీ నమస్కారం. నేను నా పేరు బ్రహ్మం. నేను నడింపల నుండి గవర్నమెంట్ అసెంబ్లీ బాయ్స్ హాస్టల్ వాటంగా పనిచేస్తున్నాను. 2023 నుంచి నిన్న రాత్రి వచ్చి 10th క్లాస్ చదువులో భాగంగా ఉదయం వచ్చేసి పిల్లలను చదివించేసి స్కూల్కి వెళ్ళారు. స్కూల్ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అందరు వచ్చేసారు. ఫోన్ చేశారు. నరసింహ పిల్లవాడు వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ సాయంకాలం 6 గంటల స్టడీ పెడితే అతను రాలేదు. 7 వాళ్ళ పెద్దనాయన వచ్చి ఆ హాస్టల్ గేట్ బయట వదిలిపెట్టి వెళ్ళాడు. నాతో కలిసలేదు. సరేలే అని వచ్చిన తర్వాత అతను కూడా అన్నం ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధి ప్రకారం 10th క్లాస్ యాక్షన్ ప్రకారం మేము స్టడీ పెట్టాము. 7 నుంచి 9 వరకు పెట్టాము. తర్వాత సరే మీకు కూర్చోండి, నేను మళ్ళీ మధ్యాహ్నం తెలుగు గ్రాండ్ టెస్ట్ ఉంది చెప్పాను. సరేలే సార్ అదే వాళ్ళకి ఇచ్చినారు. నేను బయటకు వచ్చేసినాను 9 తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకుంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తాను. 5 గంటలకు రెడీ చేస్తాను. 5:30కు 5 గంటలు వచ్చేసి అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది గార్ప సిబ్బంది రవి అని అతను వచ్చేసి సార్ జరిగిన ఇన్సిడెంట్ నాకు చెప్పాడు. అతను సూసైడ్ చేసుకున్నా చెప్పాడు. అతను సరే నేను కూడా పరిస్థితి వచ్చాను. వచ్చి చూసేటప్పుడు తీసుకొచ్చి ఆఫీస్ లో పనిపెట్టారు. నేను వెనకబడే స్థానిక పోలీస్ గారికి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను. వచ్చి ఆయన రిపోర్ట్ రాసిన తర్వాత వెంటనే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి బై అధికారి కూడా ఇన్ఫర్మేషన్ మేము దాని పరంగా అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ భారతదేశం అతని పాస్ ఏదో వచ్చి వాళ్ళు ప్రోగ్రెస్ స్కూల్ అతని యొక్క ప్రోగ్రెస్ స్కూల్ అండి. ప్రోగ్రెస్ స్కూల్ ఇది అన్ని దానిలో 2, 3 అట్లా వచ్చాయి. చాలా చేస్తున్నారు. ఏంటి కారణం ఏంటి విచారణ అయిన తర్వాత వాళ్ళకి చెప్పారు. మన పొడలో వచ్చింది కదా, మనం తొందరగా దగ్గరని మీరు ఇప్పటికే బాడీని తీసేసారు. వాళ్ళు నడుతూ ఉంటాడు. ఏమో ప్రాణం ఉందని ఆయనకు పక్కకు ఇరిచేసినారు పిల్లలు. వాళ్ళు వస్తానే గురించి మమ్మల్ని పక్కకు తప్పి Thank you.
అబ్బాయి నిన్నంతా ఉన్నాడు హాస్టల్లో ఉన్నాడు ఉన్నాడా పెద్దమ్మ మళ్ళీ ఎప్పుడు వచ్చినాడు మీతో బాగానే ఉన్నాడా ఏం చేయాలి